హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 80 గజాల స్థలంలో ఒక చిన్న కోళ్ళ షెడ్ వేసుకొని నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్న యువ రైతు కరుణాకర్ అనే రైతు దగ్గర ఉన్నాను నేను. ఈ వీడియోలో మీకు సోనాలి కోళ్ళ పెంపకం, లాభాలు, వాటి షెడ్ నిర్మాణం అన్నీ మీకు వివరంగా క్లుప్తంగా చెప్తాను. ఈ వీడియోనైతే మీరు లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సోనాలి కోళ్ళ అంటే రెడ్ ఐలాండ్ రెడ్ మరియు ఫయోమి క్రాస్ బ్రీడ్ అన్నట్టు. ఇవి ఏంటంటే మన పల్లెటూరు విలేజ్ వాతావరణానికి బాగా సరిపోతుంటాయి. తక్కువ ఫీడ్‌తో మంచి బరువు, రోగాలు తక్కువ, సేమ్ మన నాటుకోలాగానే టేస్ట్ సూపర్ ఉంటుందండి. మనకి వీటి గ్రోత్ వచ్చేసి 60 రోజులు నుంచి 70 రోజుల మధ్యలో ఇంకా తక్కువనే అవుతుంది. బట్ దీని వెయిట్ వచ్చేసి 1.5 కేజీ నుండి 2 కిలోల పైన బరువు పెరుగుతుంది. ఈ షెడ్ యొక్క నిర్మాణం వచ్చేసి 70 స్క్వేర్ యార్డ్‌లో నిర్మించబడింది. ఈ స్పేస్ క్యాలిక్యులేషన్ వచ్చేసి ఎలా అంటే ఒక్క కోడికి 1.5-1.8 స్క్వేర్ ఫీట్ అవసరం ఉంటుంది. ఈ ఈ షెడ్‌లో అయితే 350 కోళ్ళు వేశాడు. అంటే మనకు అవసరం 600 స్క్వేర్ ఫీట్ అవసరం అన్నట్టు. మ్యాక్సిమం షెడ్ డిజైన్ ఎలా ఉండాలంటే ఈస్ట్ వెస్ట్ దిశలో ఉండాలి. ఎత్తు వచ్చేసి 8-10 ఫీట్ల ఎత్తులో ఉండాలి. మనకు మెయిన్ సైడ్ నెట్ అంటే వెంటిలేషన్ కోసం కంపల్సరీ అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు మనకు ఫ్లోర్ మేనేజ్మెంట్. ఈ ఫ్లోర్ మేనేజ్మెంట్‌లో 2-3 ఇంచుల రైస్ అంటే మన తవుడు కంపల్సరీ వేయాలి. దీన్ని ప్రతి వారం కలుపుతూ ఉండాలి లిట్టర్ మేనేజ్మెంట్ కోసం. దీనికి బ్రూడింగ్ వచ్చేసి ఫస్ట్ డే నుంచి 14 రోజులకు, అంటే చిన్న పిల్లలు పిల్లలు వచ్చిన అంటే మొదటి 14 రోజులకు చాలా మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకు పిల్లలు చనిపోతే అప్పుడే మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే మనం సక్సెస్ అవనే. ఈ టెంపరేచర్ వచ్చేసి ఫస్ట్ వారం మనకు 32-30 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో ఉండాలి. సెకండ్ వారం వచ్చేసి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. వీటికి అవసరం మనకి ఏంటంటే ఇప్పుడు 100 పిల్లలకు ఒక బల్బ్ అవసరం ఉంటుంది కంపల్సరీగా. గ్లూకోజ్ నీరు అంటే మొదటి రోజు ఇవ్వాలి. మనం ఏంటంటే చేయకూడని తప్పులేంటంటే చల్లని గాలి. అంటే ఇప్పుడు తడి నేల ఉండకూడదు. ఓవర్ క్రౌడింగ్. ఇప్పుడు 350 పిల్లల ప్లేస్‌లో 400, 500 పిల్లలు ఇస్తా అంటే అట్లా ఓవర్ క్రౌడింగ్ అయ్యి పిల్లలు చనిపోతా ఉంటాయి. ఫీడ్ ప్లాన్ ఎలా ఇవ్వాలి అంటే వీక్ వైస్‌గా ఫస్టు వీక్ నుండి 3 వారాల పాటు స్టార్టర్ ఫీడ్, 4-6 వారాల మధ్య గ్రోవర్ ఫీడ్ ఇవ్వాలి, 7-10 వారాల మధ్యలో ఫినిషర్ ఫీడ్ ఇవ్వాలన్నట్టు. మనకు ఓవరాల్‌గా ఏంటంటే ఒక్క కోడి మొత్తం తినే ఆ ఫీడ్ 4 కిలోలు తింటుంది. చిట్కాలు కూడా పాటించాలి మనం. ఆ ఫీడింగ్‌ని కొంచెం కొంచెం రోజుకు 3-4 సార్లు ఇవ్వాలి. నీళ్ళు ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలంటే నేను మామూలుగా తను ఇచ్చింది చెప్తున్నాను. బయట మనకేంటంటే తప్పనిసరిగా మీరు వెటర్నరీ డాక్టర్ సలహా తీసుకోవాలి. డే 5లో రానికేటు, డే 10లో గంబోరా, డే 21లో ఎండి బూస్టర్, డే 28లో గంబోరా అనే వ్యాక్సిన్స్ ఇస్తే మనకు పిల్లలు కొంచెం బతుకుతూ ఉంటాయి సేఫ్. ఓవరాల్‌గా షెడ్డు నిర్మాణం స్టార్టింగ్ ఖర్చు ఎంతంటే షెడ్‌కి 50,000. పిల్లల ఖర్చు వచ్చేసి 12,500. ఎక్విప్‌మెంట్ అంటే ఇప్పుడు మన ఇవి వాటర్ అవి ఇవి ఉంటాయి కదా! చిన్న చిన్న బల్బుల ఖర్చు వచ్చేసి అవి 5,000 అవుతుంటాయి. ఇక మధ్య మధ్యలో మనకు రన్నింగ్ ఖర్చు, ఫీడు అవన్నీ కలుపుకొని ఒక 40,000 వరకు అవుతుంది. ఇతర ఖర్చులు 8,000 వరకు అయిపోతుంది. మొత్తం ఖర్చు వచ్చేసి మనకు 55,000 వరకు అవుతుందండి. నెక్స్ట్ మనకు దీని ఇన్‌కమ్ ప్రాఫిట్ ఏ విధంగా ఉందంటే ఇప్పుడు మనకు ఒక్క కోడి బరువు యావరేజ్ తీసుకున్నా కూడా 1.5 కేజీ. ధర వచ్చేసి మనకు 180 రూపీస్ కేజీ బయట మనకు ఈజీగా మనకు తీసుకుంటూ ఉంటారు. సరే, ఇవన్నిటి యావరేజ్ క్యాలిక్యులేషన్ మొత్తం కోళ్ళు వచ్చేసి 350లో 50 చనిపోయినా 300 వేసుకున్నా కూడా 95,000 వస్తుంది. ఇక మనకు అన్ని ఖర్చులు తీసేయంగా లాభం 40-45 వేల మధ్యలో వస్తుంది. ఇక మీకు ఇంకా తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే 5% కంటే మోర్టాలిటీ ఎక్కువ ఉండకూడదు. మెయిన్ బయోసెక్యూరిటీ పాటించాలి. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళను షెడ్‌లోకి కోళ్ళు తీసుకుంటామంటే రానివ్వకూడదు. అట్లా డిసీజ్ వస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేట్ చేస్తే మాత్రం మొత్తం ఆ కోళ్ళకన్నీ వ్యాప్తి చెందుతాయి. దాంతో పాటు మనకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కూడా వస్తుంది. కోడిపేడ అమ్మకం వల్ల మనకేంటంటే ఇంకా లోకల్ మార్కెట్‌లో డైరెక్ట్ సేల్. ఇప్పుడు ఫంక్షన్స్ ఎప్పుడైనా పండుగలొస్తే డైరెక్ట్ కస్టమర్స్ మన షెడ్ దగ్గరకు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్తారు. దాని ద్వారా మనకు కొంచెం మీకు ఎక్స్‌ట్రా ఆదాయం వస్తూ ఉంటుంది. సో, ఇలా సరైన ప్లానింగ్‌తో చిన్న చిన్న స్థలంలో కూడా మీరు కూడా మంచి ఆదాయం పొందవచ్చు. మీకు ఇంకా పూర్తి గైడ్ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. వీడియోనైతే హైప్ ఇచ్చి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ యూ ఎవ్రీవన్. మరింకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.